అండ్ హౌ ఫార్ డస్ దిస్ రెగ్యులర్ చెకప్స్ చేయించుకోండి అంటూ ఉంటారు. రెగ్యులర్ స్క్రీనింగ్స్ చేయించుకోండి అంటూ ఉంటారు. డస్ దిస్ ఆల్సో హెల్ప్ టు ఫైండ్ ఔట్ ఎనీ సార్ట్ ఆఫ్ క్యాన్సర్స్? కరెక్ట్. సో ఏది 100% రిజల్ట్ ఇయ్యదండి. సో హ్మ్. రెగ్యులర్ చెకప్ ఇయర్లీ వన్స్ చేపించుకుంటాం. సో దట్స్ బేసిక్. అట్‌లీస్ట్ హ్మ్. వి షుడ్ స్టార్ట్ సమ్‌వేర్ కదా! హ్మ్. ఇప్పుడు 100 మందిలో అట్‌లీస్ట్ మనము 10 మందికి క్యాన్సర్ ప్రివెంట్ చేయగలమంటే గదా గొప్పనే. సో హ్మ్. అట్‌లీస్ట్ వి ఆర్ సేయింగ్. బట్ అందరికి అన్నీ పట్టుకోలేము. ఇక్కడ బ్లడ్ క్యాన్సర్ అనుకోండి. బ్లడ్ క్యాన్సర్ అక్యూట్ లుకీమియా అనేది అది 10 డేస్ బ్యాక్ బ్లడ్ టెస్ట్‌లు బాగుంటాయి. వితిన్ ఇప్పుడు క్యాన్సర్ వచ్చింది. సో దోస్ వి కెనాట్ ప్రివెంట్. ఐ విల్ ఓకే. బి వెరీ క్లియర్. ఓహ్! మనం కొన్ని క్యాన్సర్‌లు ఎస్పెషల్లీ ఈ మ్యామోగ్రామ్ ఆడవాళ్ళకి 40 ఇయర్స్ అయినాక మ్యామోగ్రామ్ చేపిస్తుంటే బ్రెస్ట్ క్యాన్సర్ కనుక్కోవచ్చు. కొన్ని బ్లడ్ టెస్ట్‌లో ఈ మల్టిపుల్ మైలోమా కొన్ని రిపోర్ట్స్ చేంజెస్‌లో మనకు చిన్న స్టేజ్‌లో పట్టుకోవచ్చు. బట్ యెస్, స్టార్టింగ్‌లో అన్నీ పట్టుకోలేము. అట్‌లీస్ట్ 10% పేషెంట్స్, 15% పేషెంట్స్‌ని మనం వి కెన్ డూ ఇట్. బట్ వి షుడ్ స్టార్ట్ డూయింగ్ రెగ్యులర్ టెస్ట్ ఫర్ ఎవ్రీబడీ. హ్మ్. సార్ అలాగే మనకి 100% పాసిబిలిటీ ఉంటుందా మొత్తానికి క్యూర్ చేయడానికి? ఆల్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ ఇఫ్ యూ సే? సో ఫస్ట్ థింగ్ అర్థం చేసుకోవాల్సింది ఏమంటే క్యాన్సర్ అనేది మన బాడీలో మన ఓన్ పార్టే అది. సో ఏ ట్రీట్మెంట్‌లో అయినా 5 సంవత్సరాల వరకు బాడీ క్యాన్సర్ రాలేదు అంటే వి కాల్ ఇట్ యాస్ క్యూర్. అంటే మన బాడీ ఈస్ యాక్సెప్టెడ్ ఇట్. ఆ ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని మెయింటైన్ చేస్తుంది. హ్మ్. సో ఇప్పుడు కొన్ని క్యాన్సర్ ఎస్పెషల్లీ సాలిడ్ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్ అనుకో, లంగ్ క్యాన్సర్ చాలా చిన్న స్టేజ్‌లో ఉంటే వి కెన్ యాక్చువల్లీ క్యూర్ హ్మ్. ఇట్ విత్ ట్రీట్మెంట్ ఒక అయిపోయినాక ట్రీట్మెంట్ స్టాప్ చేసినాక మనకి 5 ఇయర్స్ వరకు రాదు అనే ఛాన్స్ ఉంటే క్యాన్సర్ ఇస్ క్యూర్డ్. అది చాలా ఓకే. క్యాన్సర్‌లో పాసిబుల్. స్టేజ్ ప్రకారం కొన్ని బ్లడ్ క్యాన్సర్‌లో పాసిబుల్. కానీ ఇప్పుడు ఈవెన్ స్టేజ్ 4 క్యాన్సర్ ఎస్పెషల్లీ లంగ్ క్యాన్సర్స్ అయినా, కొన్ని బ్రెస్ట్ క్యాన్సర్స్ అయినా కొత్త డ్రగ్స్‌తో వి ఆర్ ఏబుల్ టు కంటిన్యూ ద లైఫ్ స్పాన్. మనకి ఓకే. డయాబెటిస్ లాగా క్యూరబుల్ అంటే ట్రీట్మెంట్ ఈస్ నాట్ స్టాపింగ్. కంటిన్యూస్ ట్రీట్మెంట్ జరుగుతా ఉంటుంది. రైట్. ఈ ఇమ్యునోథెరపీ అయినా, టార్గెటెడ్ థెరపీ అయినా దే హ్మ్. కెన్ లివ్ ఎ నార్మల్ లైఫ్. అలాగే చాలా మంది డాక్టర్ ఈవెన్ టుడేస్ డేస్ చెప్పొచ్చు క్యాన్సర్ వస్తే ఇంకా మరణ శిక్షలాగే ట్రీట్ చేస్తూ ఉంటారు. ఎంతవరకి అది హౌ డు వి సీ దట్? కరెక్ట్. అది ఐ థింక్ ఓవర్ ద టైమ్ చేంజ్ అవుతుందండి. ఎందుకంటే క్యాన్సర్ వెన్ ఇట్ స్టార్ట్ ఇట్స్ క్యాన్సర్ హ్మ్. అందరికి ఇప్పుడు చెప్పాలంటే లాస్ట్ 20 ఇయర్స్ నుంచే ఒక అవగాహన పెరిగింది. అందరికి ముందు ఒక 20 ఇయర్స్ బ్యాక్ అంటే క్యాన్సర్ వచ్చిందంటే క్లియర్ కట్. యాహ్! ఇప్పుడు 50స్, 60స్‌లో 1950, 60స్ డయాబెటిస్ వచ్చింది కదా! ఇట్స్ మరణశిక్షణ. 5 ఏళ్లలో డయాబెటిస్ వచ్చేవాళ్ళు చనిపోయేవాళ్ళు. ఎందుకు కిడ్నీ డ్యామేజ్ అయిపోయి. అప్పుడు కదా డయాబెటిస్ ఉన్న భయం ఉండే. ఇప్పుడు క్యాన్సర్ ఈస్ బికమ్ లైక్ డయాబెటిస్. అంటే హ్మ్. క్యాన్సర్ ఇప్పుడు ఫెమిలియల్ ఫ్యామిలీలో ఒక్కరికొస్తే పెద్ద విషయం అయిపోయింది. ఇప్పుడు ఫ్యామిలీలో ఇద్దరు ముగ్గురికి వస్తుంది. ఇట్స్ నాట్ హెరిడిటరీ. అంటే ఓకే. సో యూ ఆర్ హెరిడిటరీ సేయింగ్ క్యాన్సర్ ఇస్ నాట్ హెరిడిటరీ. ఇట్ క్యాన్ బి హెరిడిటరీ. 10 ఓహ్! టు 15% ఆఫ్ క్యాన్సర్స్ ఆర్ హెరిడిటరీ. 85% ఇస్ స్పోరాడిక్. అంటే బికాజ్ యూ ఆర్ పార్ట్ ఆఫ్ ద సేమ్ ఎకోసిస్టమ్. అంటే మనకి హ్మ్. సేమ్ ఎన్వైర్న్మెంట్, సేమ్ గాలి పీలుస్తున్నాము, సేమ్ ఫుడ్ తింటున్నాం, సేమ్ స్ట్రెస్ ఉంది, సేమ్ మనం తక్కువ నిద్రపోతున్నాం, తక్కువ రెస్ట్ తీసుకుంటున్నాం. సో మనకి సేమ్ మ్యుటేషన్ వచ్చే ఛాన్స్ ఎందుకు లేదు?